ప్రభాకర్ రెడ్డి సార్, ఎక్కడి నుంచి? ఎన్సాన్పల్లి, సిద్దిపేట డిస్టిక్, ఆ. మండల్ కూడా దేనికోసం వచ్చారు? ప్రజా సమస్య ఏంటి? భూ సమస్య సార్. భూమి సమస్య. ఉమ్. ఎట్లా ఉంది లోపల రెస్పాండ్ ఎట్లా ఉంది? ఏం లే. రెస్పాండ్ ఎలా ఉంది? అది రిసిప్ట్ ఇస్తలేరు కదా సార్. మీరు అప్లికేషన్ రాసి ఇంత కట్టా ఇస్తే దానికి రిసిప్ట్ ఇస్తలేరు. మీకు ఫోన్ మెసేజ్ వస్తుందా చేస్తుందా అని చెప్తారు సార్. ఫోన్ మెసేజ్ వస్తుందని పొమ్మంటున్నారు. పొమ్మంటారు. ఎలాంటి రిసిప్ట్ ఇస్తలేదు. అంతకుముందు రిసిప్ట్ ఇచ్చిండట, ఆ. ఇప్పుడేమో రిసిప్ట్ బంద్ చేశారు. ఎందుకంటే అడిగితే ఏమంటారు? మేము మెసేజ్ వస్తుంది బాగుంటుంది. మెసేజ్ వచ్చినాక ఎడుకోవాలట. మళ్ళీ ఎడికి పోవాలని చెప్తలేరు. ఇక మీ మెసేజ్ వస్తుంది తర్వాత కలుగుంటే అది ఎక్కడ మెసేజ్ వస్తే అక్కడ పోయి కలవండి అని చెప్తాను. ఎక్కడి నుంచి వచ్చినావు? సిద్దిపేట నుంచి వచ్చింది సార్. సిద్దిపేట నుంచి ఇక్కడికి వచ్చిన. ఎట్లా అనిపిస్తుంది మరి నీకు? నమ్మకం అనిపిస్తుందా? అయితే ఇక అవుతుందంటే అవుతుందని నమ్మకంతో వచ్చిన సార్. మరి అవుతుందని నమ్మకంతో వచ్చిన. ఫస్ట్ టైం వచ్చినావా? ఫస్ట్ టైం. అదే సార్. ఏంటి మరి ఏం చెప్తావు ప్రభుత్వానికి మీ సమస్య గురించి? నా సమస్య నాది, నేను కాస్తు చేసుకోవాలి, దున్నుకోవాలని సార్. నాకు అదే ఆధారం సార్. మా కుటుంబం, పిల్లలు, ఇద్దరు కొడుకులు, పిల్లలు, మనమరు, అదే కుటుంబం దాన్ని పోషించుకుంటున్నాను సార్. దాంతో నాకు 1967 ఇచ్చి ఇచ్చింది సార్ పట్టా, కాంగ్రెస్ గవర్నమెంట్. పట్టా కాలేదా? ఏంది పరిస్థితి? పట్టా అనేది సార్, అది లావన్ పట్టా కదా, దాని నుంచి మాకు జైలు కడుతున్నాం, దాని గురించి మేము అది చేసినామని చెప్పి వాళ్ళకి కావాల్సింది 32 ఎకరాలు. అందులో ఆ సర్వే నెంబర్లో ఉన్నది 108 ఎకరాలు. మొత్తం ఫినిషింగ్ చేసి వాళ్ళకి రాణిస్తలేరు, పోలీసులు కాపలా పెట్టి. ఇది సమస్య సార్. మాకు కావాలని చెప్పి ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చినాం సార్. ఏమంటున్నాం మరి ఉన్నతాధికారులు అడిగితే? ఏం సప్లై చేస్తలేరు అంతే. చూసారు కదా, అదే సమస్య గురించి ఎలాంటి అది ఇవ్వకుండా, ఎక్నాలజ్మెంట్ ఏది ఇవ్వకుండా కూడా కేవలం మెసేజ్ వస్తుంది, మీకు సమస్య సాల్వ్ అవుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడ లోపల అధికారులు ప్రజావాణిలో. మరి ఇక్కడ క్లియర్ కట్గా మేము ఏదైతే నమ్మకంతో ప్రజావాణికి వచ్చినామో మా నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి ప్రజావాణిలో మా సమస్యలు ఏవైతే పెట్టినామో ఆ సమస్యలు అన్నింటినీ కూడా సాల్వ్ చేయాలని చెప్పి కూడా ఇక్కడ ప్రజలు అడుగుతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా దీని పట్ల అధికారులు దృష్టి సాధించాలని చెప్పి కూడా ఇక్కడ విన్నకుంటున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ఈ రోజు మంగళవారం ప్రజా దర్బార్ సందర్భంగా ప్రజలకు తెలియజేయడం ఏమన్నా అంటే, ప్రజా దర్బార్ రావడం వలన ప్రజల మీద దాడులు, పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు, మూకుమ్మడిగా దాడులు చేస్తున్నారు, హత్యా ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు కేసు రిసీవ్డ్ కాపీ అడిగినందుకు వాళ్ళకి ఆవేశం కట్టలు కట్టుకొస్తుంది. ఈరోజు ఉగ్రవాదుల కన్నా ప్రమాదకరమైన వ్యక్తులు ఉద్యోగస్తులు. లోపల మేము రిసీవ్డ్ కాపీ ఇవ్వమంటే ఇవ్వడం లేదు, ఇవ్వము, దాడులు చేస్తాం, హత్యా ప్రయత్నం చేస్తామంటారు. మీరు ఏమని చెప్పు, దిక్కున్న దగ్గర చెప్పుకోమంటారు. రేవంత్ రెడ్డి చెప్పుకుంటే రేవంత్ రెడ్డి ఏం చెప్తాడని మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రిని కూడా ఆ విధంగా ముడి మీద అంతే, పిల్లల మీద అంతే. అప్పుడు ఆ బాధ ఏందో అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈరోజు ప్రజా దర్బార్ ఎందుకు పెడుతున్నారు? ఈ ప్రజా దర్బార్ ఎవరి సమస్య పరిష్కారం అవుతుంది? ఏ ఒక్కరి సమస్య పరిష్కారం కావడం లేదు. గొర్రె కషాయాన్ని నమ్ముతుంది అన్నట్టే ప్రజలు రేవంత్ రెడ్డి నమ్మి ఈరోజు ఏ విధంగా వెన్నుపోటు కొడిచి రేవంత్ రెడ్డి అనేది ప్రజలకు తెలియపరుస్తున్నా. ఈరోజు ప్రజా దర్బార్ సందర్భంగా ప్రజలకు తెలియజేయడం రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, ఏదీ లేదు. రైతుల ఆత్మహత్యలే పెరుగుతాయి, ఈ పింఛన్ లేదు, ఏదీ లేదు. ఈరోజు ఏంటంటే ఊరి ఓటో నిలిచిపెట్టి బస్సులలో ఆడోళ్ళని తిప్పి మొగోళ్ళని తిప్పకపోవడం ఏ విధంగా ఉందంటే, మొగోళ్ళు ఏ పాపం చేసి ఆడోళ్ళు ఏ పుణ్యం చేసారు. ఇంతకాలం బ్యాలెట్ తోటి బతుకు చేంజ్ అవుతుంది అనుకుని కాలేదు. ఇప్పుడు బుల్లెట్ తోటైనా బతుకు చేంజ్ అవుతుంది అనేది ప్రజలు ఆలోచించాలని చెప్పి రేవంత్ రెడ్డి తెలియజేయలేదు. ఏమన్నా అంటే కేసీఆర్ ఉన్న స్టాపే ఉన్నది, వీళ్ళందరినీ మార్చడం చేత కాకపోతే రాజీనామా చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి హెచ్చరిస్తున్నాము. మా విధంగానే హత్యా ప్రయత్నం జరిగిందో, దాడులు జరిగినాయి, నీ మీద కూడా ఆ విధంగానే హత్యా ప్రయత్నంతో దాడులు జరుగుతాయి. స్వతంత్రం వచ్చి ఈరోజు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎంతమందికి స్వతంత్రం అనే పదానికి అర్థం తెలుసు? ఈరోజు స్వతంత్రం జరుపుకోవడం దేనికోసం జరుపుకుంటారు? ఫ్రీడమ్ అనే మీనింగ్ అర్థం లేదు, పబ్లిక్ సర్వీస్కి అర్థం తెలియదు. ఈరోజు ఉద్యోగస్తులు మొత్తం ఉగ్రవాదులాగా తయారైపోయారు. కాబట్టి అవినీతే రాజ్యం వెళ్తుంది. కాబట్టి అభివృద్ధిని సమాధి చేసిర్రు, అభివృద్ధిని ఏమో సమాధి చేసిర్రు. అన్యాయం పరిపాలన ఏ విధంగా ఉన్నదనేది రేవంత్ రెడ్డి సందర్భంగా గుర్తించాలి. ఈరోజు మోడీనే నమ్ముకున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి, మోడీ ముంచుతాడా, రేవంత్ రెడ్డిని తేల్స్తాడా అనేది ఉన్నది. చంద్రబాబే గురువు, రేవంత్ రెడ్డి గురువు. కాబట్టి వీళ్ళంతా రూపం మార్చిన దోపిడీ దొంగలే అని చెప్పేసి ప్రజా దర్బార్ సందర్భంగా తెలియపరుస్తున్నారు. న్యాయం జరగకపోతే అన్నారు కాబట్టి పోయిన మంగళవారం నాడు నా మీద హత్యా ప్రయత్నం జరిగింది, దాడి జరిగింది. కాబట్టి ఈరోజు లోపల దాడి జరిగింది. వాళ్ళు ఏంటంటే స్టాప్ చెప్పారు అన్నాడు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, వాళ్ళు పోయి రిసీవ్డ్ కాపీ అడిగితే ఇవ్వలేదు. వాళ్ళే పోలీసులను పిలిపించి దాడి చేయించారు, హత్యా ప్రయత్నం చేయించారు. కాబట్టి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొస్తున్నాడు. నాకు న్యాయం జరగకపోతే రేవంత్ రెడ్డి ఇంట్లో పీనికి వెళ్ళాలి, నా మీద దాడి చేసిన వాళ్ళు ఇంట్లో పీనికి వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా దేవుడిని ప్రార్థిస్తున్నాను.